హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో గురించి చెప్పే ముందు మనం కొంచెం మాట్లాడుకుందాం ఎందుకు అంటున్నానంటే కనుక ఓకే, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, అది యూస్ఫుల్ అయ్యే వాళ్ళు చూస్తారు కదా అని అనుకున్నాం. బట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్ అని లేట్గా రియలైజ్ అయ్యాను అనమాట నేను. సో ఆ ఇంటరాక్షన్ కోసమే మన లైవ్కి కూడా వచ్చాను. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ లైవ్ కదా, టెక్నికల్ ఇష్యూస్ కూడా జరిగాయి అండ్ పీపుల్ కూడా ఎక్కువ మంది లేరు. సో దట్ వెంటనే లైవ్ అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటాను. నేను వీకెండ్స్లోనే లైవ్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఆ టైంలోనే ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు కదా, లేకపోతే అందరూ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళ పనిలో ఉండిపోతారు కదా. సో వీకెండ్లోనే లైవ్ చేద్దాం. ఈ లైవ్ సెక్షన్కి ఏం పర్పస్, మనం ఏమనుకుంటున్నామో వాళ్ళతో మాట్లాడటం కోసం చిట్ చాటింగ్ అంతే. మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీ సజెషన్స్ నాకు ఇవ్వచ్చు. అలా వెంటనే మాట్లాడుకోవడం, వీడియో కాల్ ఎలా మాట్లాడుకుంటాము అది కూడా అంతే. సో ఈ లైవ్ సెషన్స్ మీద మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, నేను లైవ్ చేయాలి అని మీరు అనుకుంటే కింద చెప్పండి మీ ఒపీనియన్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే కనుక ఏ టైంలో మీరు అవైలబుల్గా ఉంటారో కూడా మెన్షన్ చేయండి. సో దట్ ఎక్కువ మంది ఏ టైంలో అవైలబుల్గా ఉంటారో ఆ టైం చూస్ చేసుకుని ఆ టైంలో లైవ్ చేద్దాం. సో అప్పుడు మనం ఇంట్రాక్షన్ అనేది కూడా బాగుంటుంది కదా. సో దాట్ వాజ్ అబౌట్ లైఫ్. ఇంకా ఈ వీడియో గురించి చెప్పాలంటే, మీలో ఎంతమందికి ఇంటీరియర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇంట్లో ఇంటీరియర్కి సంబంధించిన వస్తువులు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. అండ్ నేనైతే ఆ కేటగిరీలోనే ఉంటాను. నాకు ఇంటీరియర్ అంటే చాలా ఇష్టం, దానికి సంబంధించిన వస్తువులు అంటే చాలా ఇష్టం. సో దట్ నిన్న ఫోరం మాల్కి వెళ్ళాం. ఫోరం మాల్లో సెకండ్ ఫ్లోర్లో IKEA స్టోర్ అనేది లాంచ్ చేయబోతున్నారు. ఇంకా లాంచ్ చేయలేదు, బట్ స్టోర్ ఇస్ స్టిల్ ఓపెన్. మీరు వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. సో నేను చూశాను ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. IKEA స్టోర్ గురించి ఫారెన్ బ్లాగర్స్ వాళ్ళ ఛానల్స్ కనుక ఎప్పుడు మీరు చూసుంటే కనుక మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో IKEA అనేది ఓకే, తక్కువ ప్రైస్లో మనకి మంచి ఐటమ్స్ అక్కడ ఇంటీరియర్కి సంబంధించిన ఫర్నిచర్ కానీ అన్నీ కానీ దొరుకుతాయని చెప్పేసి కొంచెం ఐడియా ఉంది. సో ఇక్కడ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నేను చూశాను, మీకు చూపించాలనుకున్నాను. సో అందుకే వీడియో చేశాను. చూసేద్దామని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కంటిన్యూ. సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. IKEA ఇది ఫోరం మాల్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ జస్ట్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. ఇంట్లోకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అది ఇంట్లో ఎలా అరేంజ్ చేసుకుంటే ఒక ఐడియా వస్తుందో, ఎలా ఉంటే బాగుంటుందో ఆ ఐడియా కోసం కూడా వీళ్ళు నీట్గా అలానే అరేంజ్ చేశారు. ఆ స్టోర్లోకి వెళ్ళి చూడగానే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ అనమాట. ఒక స్టోర్కి వెళ్తున్నట్టు కాకుండా ఓకే, ఇలా ఉంటే మన ఇంట్లో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని ఒక ఐడియా వస్తుంది. ఆ కార్నర్ చూసారా, అక్కడ చిన్నమ్మాయి ఆల్రెడీ ఆడుకుంటుంది. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు చిన్న సామాన్లతో ఆడుకున్నారా, లైక్ వంట చేస్తున్నట్టు? అప్పుడు మనకి ఇలాంటి కిచెన్ లేదు కదా, ఇప్పుడు వీళ్ళకి కూడా మోడ్యులర్ కిచెన్ అనమాట, ఆడుకోవడానికి కూడా. సో నైస్ కదా. ఇది డైనింగ్కి సంబంధించి అండ్ డెకరేషన్స్, క్లాత్ హ్యాంగింగ్స్, డెకరేషన్. నెక్స్ట్ కిచెన్ వేర్. ఇంకా ఈ స్టోర్ స్టార్ట్ అవ్వలేదు, జూలైలో లాంచ్ అవుతుందట. జస్ట్ ఈలోపు మనం చూసుకోవాలనుకుంటే వెళ్ళి చూసుకోవచ్చు. అప్పుడు ప్రైజెస్తో మెన్షన్ చేస్తారు. అండ్ మీ ఇంట్లో కూడా ఏదైనా కస్టమైజ్డ్ లుక్ కావాలనుకుంటే మనం ఇక్కడ పర్చేస్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి ఫిక్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇది కిచెన్. ఆల్రెడీ మాడ్యులర్ కిచెన్స్ మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంటున్నాయి, కానీ అందులో కూడా డిఫరెంట్ మోడల్స్. అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, వీటిలో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం కదా, అవి ఇంట్లో ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో క్లియర్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ అర్థమయ్యేలా అరేంజ్ చేశారనమాట. దట్స్ యాక్చువల్లీ నైస్ ఐడియా కదా. నెక్స్ట్ and that's Prabhu's hand. He's just helping me while I'm recording the video. నెక్స్ట్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఎంటైర్ ఐటమ్స్ అట్లా కస్టమైజ్డ్ కావాలనుకున్నా కూడా వీళ్ళు మనకి కస్టమైజ్డ్గా చేసిస్తారు ఇఫ్ వి పర్చేస్ దేర్.
మనం పర్చేస్ చేసుకుంటేనే. ఎంటైర్ హౌస్ లుక్ కావాలి అనుకుంటే ఇలా అది కూడా అరేంజ్ చేశారనమాట. ఇది ఎంట్రీ వే. నెక్స్ట్ ఇక్కడ ఈ ర్యాక్ ఉంది కదా, ఆ ఫర్నిచర్ లేదా అలా మిర్రర్ పైన లైట్స్ ఇలా సెపరేట్గా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ కర్టైన్స్, కౌచెస్. నెక్స్ట్ ఇది పెయింటింగ్ ఏరియాస్. పెయింటింగ్ ఆ బోర్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కిచెన్. ఇందాక అక్కడ ఇంకో కిచెన్ చూసాం కదా, ఇది ఎల్ షేప్ కిచెన్ మోడల్ అనమాట. దానికంటే ఇది చాలా బాగుంది, సింపుల్ అండ్ ఆల్సో వెరీ క్లాసీ. ఆ లోపల ర్యాక్స్ అవి ఉన్నాయి, లోపల కంటైనర్స్ ఉన్నాయి కదా, అవి ఎలా యూజ్ అవుతాయి, మనం తీసుకునే ఐటెంని మనం ఎలా యూజ్ చేసుకోవాలో మనకి ఇన్ కేస్ ఐడియా లేకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే ఈజీగా ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ బెడ్రూమ్. ఆ బెడ్స్ వీటిని వాళ్ళు కస్టమైజ్ చేయరు, యాస్టిస్ అలానే మనకి సేల్ చేస్తారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ బెడ్, సింగిల్ బెడ్స్. ఆ కర్టైన్స్, ఇక్కడ బెడ్ చూసాం కదా, అక్కడ హూప్లా ఉంది కదా, అది కూడా. అలా నెక్స్ట్ ఆ షెల్ఫ్స్, ఈ బెడ్ ఏరియా, లైట్స్, హ్యాంగర్స్ లేదా అలా కంప్లీట్ సెట్. హే దట్స్ మీ. అమ్మాయిలకి మిర్రర్కి లేదన్నా అటాచ్మెంట్ కదా, చూస్తే ఈజీగా అట్రాక్ట్ అవుతాం. నెక్స్ట్ అలా కబోర్డ్స్లో కావాల్సిన కార్డ్స్ లేకపోతే హ్యాంగర్స్ అలాంటివి. నెక్స్ట్ బాత్రూమ్కి సంబంధించినవన్నీ లైక్ డిస్పెన్సర్స్, సోప్ డిస్పెన్సర్స్, షాంపూ డిస్పెన్సర్స్, అలా షవర్స్, లేకపోతే అక్కడ కనిపించే ప్రతి ఐటెం, స్టూల్ కానీ లైక్ ఇప్పుడు ఎక్కడ చూసిన అపార్ట్మెంట్స్లో అన్ని ఫ్లాట్స్కి గార్డెన్స్ రావు కదా. అలాంటప్పుడు బాల్కనీని గార్డెన్ కింద అరేంజ్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక కార్నర్ టేబుల్ ఉంటే భలే ఉంటుంది కదా. అలా చిన్న గార్డెన్ని మనం బాల్కనీలోనే అరేంజ్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏమైనా చూపించాలనుకుంటే కనుక షేర్ చేయండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉన్నా, సజెషన్ ఉన్నా ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అది కాదు, మీరు వీడియోకి కొత్త లేదా మన ఛానల్కి కొత్త అనుకుంటే కనుక కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఒక గంట సింబల్ అపియర్ అవుతుంది కదా, దాన్ని కూడా ఒకటి కొట్టండి అనమాట. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దట్ నేను అప్లోడ్ చేయగానే మీరు వీడియో చూసేయచ్చు. అయిపోయిందనమాట ఇవాళ వీడియో. ఓకే, that's all about this video and thanks for watching. Bye bye.